హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్టాక్ రామ్ అంటే ఏంటి, కస్టమ్ రామ్ అంటే ఏంటి, స్టాక్ రికవరీ ఏంటి, కస్టమ్ రికవరీ ఏంటి, వీటి మధ్యలో తేడా ఏంటి, వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది మనం ఈ వీడియో చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, మనం చాలా చోట్ల వింటూ ఉంటాం ఏంటి అంటే కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు చాలా ఫీచర్స్ వస్తాయని. సో ఇలాంటి వర్డ్స్ విన్నప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ వర్డ్స్ అనేవి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే దాన్ని ఏదో ఒక హార్డ్వేర్ అనో లేకపోతే దాన్ని ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ అనో అనుకుంటూ ఉంటారు. సో వాటికి సంబంధించి క్లారిటీ అనేది నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, స్టాక్ రామ్ అంటే మన మొబైల్తో పాటు వచ్చే ఓఎస్ అన్నట్టు. ఓకే, మన మొబైల్తో పాటు సాఫ్ట్వేర్ వస్తుంది కదా, కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ వస్తాయి కదా. ఓకే, సో దాన్ని అంతటి మనం ఏమంటామంటే స్టాక్ రామ్ అంటాం. అలా కాకుండా కస్టమ్ రామ్ అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అన్నట్టు, అంటే వేరే వాళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకే, సో దాన్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే మనం కస్టమ్ రామ్ అంటాం అన్నట్టు. ఓకే, సో చూడండి, ఈ కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఏంటంటే కస్టమ్ రికవరీ ఉండాలి. ఓకే, స్టాక్ రికవరీ పనిచేయదు. ఓకే, సో మళ్ళీ స్టాక్ రికవరీ ఏంటి, కస్టమ్ రికవరీ ఏంటి అంటే ఫ్రెండ్స్ చూడండి, మనం మన మొబైల్ని రికవరీ మోడ్లోకి తీసుకెళ్తాం. ఎలా తీసుకెళ్తాం? పవర్ ఆన్, తర్వాత వచ్చేసి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, పవర్ ఆన్ బటన్ యూస్ చేస్తూ ఉంటే మనకు మొబైల్ అనేది రికవరీ మోడ్లోకి వెళ్తుంది. ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, సో ఇలా రికవరీ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే వైప్ డాటా అని, రీబూట్ అని, ఓకే, తర్వాత ఫార్మాట్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, సో మీకు మొబైల్లో ఎటువంటి సాఫ్ట్వేర్ అంటే ఎటువంటి స్టాక్ రికవరీ ఇన్స్టాల్ చేయకుండా, కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేయకుండా మొబైల్ని రీబూట్ చేసినప్పుడు మీకు ఈ ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా చూడండి, మీరు కస్టమ్ రికవరీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి మీ మొబైల్లో. ఓకే, అటువంటిప్పుడు ఏంటంటే మనకు మొబైల్ని రీబూట్ చేసినప్పుడు, అంటే హార్డ్ రీసెట్ చేయడానికి మనం రికవరీ మోడ్లోకి తీసుకెళ్తాం చూసారు, అక్కడ మనకు అన్ని కొత్త ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో ఇటువంటి ఆప్షన్స్ రావడానికి మనం ఏంటంటే కస్టమ్ రికవరీ చేసుకుంటాం అన్నట్టు. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు మీకు ఏం చెప్పాను, స్టాక్ రామ్, కస్టమ్ రామ్ రెండు ఉంటాయని. స్టాక్ రామ్ అంటే మొబైల్తో వచ్చే సాఫ్ట్వేర్, కస్టమ్ రామ్ అంటే మనకి ఏంటంటే బయట నుంచి డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా. సో ఈ స్టాక్ రికవరీ అనేది ఏదైతే ఉందో దాంతో మనం కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఇన్స్టాల్ చేయడం కూడా మనకు కొంచెం కష్టం అయిపోద్ది అన్నట్టు. అందుకోసం ఏం చేస్తారంటే కస్టమ్ రికవరీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. దానికి కూడా మనకి ఏంటంటే చాలా సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి. ఇప్పుడు మీకు ఏంటంటే సైనోజన్ మోడ్ అని ఒక యాప్ దొరుకుతుంది. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన మొబైల్కి తగ్గట్టు ఏ కస్టమ్ రికవరీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే బాగుంటుందనే చూపిస్తే దాని ద్వారా మనం ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఈ కస్టమ్ రామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి మొబైల్లో అనే దానికోసం నేను ఒక 1 year బ్యాక్ ఒక వీడియో పెట్టాను. ఓకే, మొత్తానికి ఏం లేదు, చూడండి ఇప్పుడు నేను చెప్తాను. మీ మొబైల్లో కిట్క్యాట్ వర్షన్ నడుస్తుంది అనుకోండి. ఓకే, సో మీరు దాన్ని లాలీపాప్కి అప్డేట్ చేయాలనుకోండి. అటువంటిప్పుడు మీకు ఏంటంటే బయట కొన్ని రామ్స్ దొరుకుతాయి. ఒకటి ఏంటంటే మీకు అఫీషియల్గా అప్డేట్ వస్తూ ఉంటుంది కొన్ని మొబైల్స్కి. పాత మొబైల్స్కి అయితే రాదు, కొత్త మొబైల్స్కి ఇప్పుడు అన్ని అఫీషియల్గా అప్డేట్స్ వస్తున్నాయి. దాంతో మనం అప్డేట్ చేసుకుంటే మన మొబైల్లో ఏంటంటే కిట్క్యాట్ వెళ్ళిపోయి లాలీపాప్ ఉంటే మార్ష్మలాక్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, మీరు మీ మొబైల్కి అప్డేట్ రావట్లేదు అనుకోండి, అఫీషియల్ అప్డేట్ రావట్లేదు అనుకోండి, అటువంటిప్పుడు మీరు ఏంటంటే బయట చాలా సైట్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే XDA డెవలపర్స్ అని చూసారా, దానిలోకి వెళ్ళి మీరు మీ మొబైల్ మోడల్ నేమ్ టైప్ చేస్తే దానిలో మీకు మీ మొబైల్కి సంబంధించి ఏమేమి కస్టమ్ రామ్స్ ఉన్నాయో అక్కడ చూపిస్తాయి అన్నట్టు. ఓకే, సో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో దానివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే మన మొబైల్ అనేది ఎలా ఉంటే ఇంతకుముందు కిట్క్యాట్ వర్షన్ తోటి నడిచేది, ఇప్పుడు ఏమవుద్ది అంటే లాలీపాప్ వర్షన్ తోటి నడుస్తుంది. ఓకే, సో అలా అని చూడండి, ఇప్పుడు మీ మొబైల్ అనేది 1 GB ర్యామ్, తర్వాత వచ్చేసి 512 MB రామ్ ఇటువంటివి ఉన్నాయనుకోండి, అంటే చాలా తక్కువ కాన్ఫిగరేషన్ ఉందనుకోండి, దానిలోకి మీరు మార్ష్మలావో, నూగటో ఇలాంటివి ఇన్స్టాల్ చేస్తారంటే పనిచేయదు. ఓకే, సో దానికంటే కొంచెం అప్డేటెడ్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఏంటంటే రన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు బయట సోర్స్ కోడ్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఇప్పుడు మొన్న మోటోకి సంబంధించిన వాళ్ళు కూడా ఏం చేశారంటే, వాళ్ళు డెవలప్ చేసిన ఓఎస్ ఉంటుంది కదా, అంటే నూగాటికి సంబంధించిన సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని సైట్లలో పెట్టేస్తూ ఉంటారు. ఓకే, సో దాన్ని వేరే డెవలపర్స్ డౌన్లోడ్ చేసుకొని దానిలో ఎడిట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే దాని లైనక్స్ కర్నల్ని మార్చి దాన్ని మొత్తం డెవలప్ చేసి దానిలో ఇంకా కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ డౌన్లోడ్కి పెడతారు. ఓకే, సో అటువంటివి మనం డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకు అఫీషియల్గా వచ్చే దాంతో పోల్చుకుంటే దీనిలో ఎక్స్ట్రా ఆప్షన్స్ అనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దానికోసం చాలామంది ఏంటంటే ఈ కస్టమ్ రామ్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, దీనివల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ మొబైల్కి సంబంధించిన వారంటీ అనేది పోద్ది.
ఓకే. సో చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మీరు మీ మొబైల్లో ఉండే స్టాక్ రామ్ ఉంటుంది చూసారా, దాన్ని బ్యాకప్ తీసుకోండి. బ్యాకప్ తీసుకున్న తర్వాత కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంతకుముందు మీరు బ్యాకప్ తీసుకున్నారా స్టాక్ రామ్ అనేది, దాన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటే మళ్ళీ మీకు వారంటీ అనేది వస్తుంది. అయితే కొన్ని మొబైల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చూస్తారన్నట్టు, అంటే వీళ్ళు ఇంతకుముందు ఏమన్నా ప్రయోగాలు చేశారా మొబైల్ అని చూసినప్పుడు ఏంటంటే మీకు వారంటీ అనేది రాకపోవచ్చు. ఓకే. సో ఎప్పుడైనా సరే మీ మొబైల్కి వారంటీ పీరియడ్ ఉన్నప్పుడు ఇటువంటివి ట్రై చేయకండి. మీ మొబైల్ వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మన మొబైల్లో మనం ఏం చెప్పాం, కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలా కొత్త ఆప్షన్స్ వస్తాయని చెప్పాను కదా. దీన్ని వేరే డెవలపర్స్ డెవలప్ చేసి XJ డెవలపర్ లాంటి కొన్ని సైట్స్లలో పెడుతూ ఉంటారని చెప్పాను కదా. సో ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళు డెవలప్ చేసే వాళ్ళు ట్రస్టెడ్ పర్సన్స్, అంటే ఆల్రెడీ ఇంతకుముందు చాలా కస్టమ్ రామ్స్ డెవలప్ చేసి దానిలో పెట్టిన వాళ్ళు అయితే నో ప్రాబ్లం. కానీ అలా కాకుండా చాలామంది హ్యాకర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన కోడ్ అంతా దానిలో పెడతారు. అంటే మన మొబైల్ హ్యాక్ అవ్వడానికి సంబంధించిన కోడ్ కూడా దీనిలో పెడుతూ ఉంటారు. సో మీరేమన్నా మొబైల్లో ఏదైనా కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేశారనుకోండి, మీ మొబైల్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఎప్పుడు డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రస్టెడ్ కాకపోతే. ఓకే. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా కస్టమ్ రామ్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆ డెవలపర్కి సంబంధించిన రివ్యూస్ చదవాలి. అప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల చాలామందికి దేనికి ఏది సూట్ అవుద్ది అనేది తెలియదు. ఓకే. అంటే ఏ రామ్ ఇన్స్టాల్ చేసుకుంటే మనకు సూట్ అవుద్ది అని తెలియకుండా మన మొబైల్లో ఉండే సాఫ్ట్వేర్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అటువంటి అప్పుడు చూడండి మన మొబైల్ అనేది పాడయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏంటంటే మనకు దీనిలో కొంచెం అనుభవం ఉన్న తర్వాత, అంటే మనం యూట్యూబ్లో వీడియోస్ చూసో లేకపోతే ఎక్కడైనా చదువో లేకపోతే ఎవరైనా చెప్పింది చూసిన తర్వాత మనం ఏంటంటే ట్రై చేస్తే బాగుంటుంది. అంతేగాని మీరు కొత్త వాళ్ళైతే డైరెక్ట్ ట్రై చేస్తే ఏంటంటే మీ మొబైల్ పాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. తర్వాత వచ్చేసి అడ్వాంటేజెస్కి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు మన మొబైల్లో కిట్ క్యాట్ ఉంటే లాలీపాప్ అయిపోద్ది. తర్వాత వచ్చేసి కొత్త ఆప్షన్స్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా జరుగుద్ది అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నా దగ్గర OnePlus 3కి సంబంధించిన మొబైల్ ఉంది. ఓకే. సో ఇది ఆక్సిజన్ OS తోటి నడుస్తుంది. తర్వాత చూడండి దీనిలో ఏంటంటే OnePlus 3T వాళ్ళు అఫీషియల్గా అప్డేట్స్ పంపిస్తూ ఉంటారు. అలా కాకుండా చూడండి కొంతమంది ఏం చేస్తారంటే అఫీషియల్గా అప్డేట్ రాకముందే XJ డెవలపర్స్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే దీనికి సంబంధించి అప్డేటెడ్ సంబంధించిన రామ్స్ దాంట్లో ఉంటాయి. ఓకే. సో దాన్ని నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే నా మొబైల్ అనేది కొత్త వర్షన్లోకి మారిపోద్ది. అంటే అఫీషియల్గా నాకు అప్డేట్ వచ్చే వరకు నేను వేచి చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కొన్ని సైట్స్లోకి వెళ్ళేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్లాష్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అయితే ఫ్రెండ్స్, స్టార్టింగ్లో నా దగ్గర MI4i మొబైల్ ఉండే. దాంట్లో ఏం చేశానంటే అది రావడం ఎలా వచ్చింది అంటే లాలీపాప్ వర్షన్ తోటి వచ్చింది. సో నేను ఏం చేశాను, ఇలాగే యూట్యూబ్లో వీడియోస్ చూసి నాకు అప్పుడు అంత ఐడియా లేదు. ఓకే. సో దీనిలో మనకు కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఫ్లాష్ చేయాలి, ఇదంతా తెలియదు. తర్వాత వచ్చేసి మన మొబైల్లో ఉండే డేటాను మొత్తం బ్యాకప్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి స్టాక్ రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాకప్ తీసుకోవాల్సి ఉంటుంది అని తెలియకుండా ఏం చేశానంటే నా మొబైల్లో దీన్ని ఇన్స్టాల్ చేశాను. ఏదంటే మన మార్ష్మలో వచ్చింది అప్పుడే. ఓకే. సో మార్ష్మలోకి సంబంధించిన కస్టమ్ రామ్ వచ్చింది, సైనజన్ మాడ్ 13 అని ఒకటి వచ్చింది. ఓకే. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తానికి అది చేసి దాన్ని ఇన్స్టాల్ అయితే చేశాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమైంది అంటే నా మొబైల్లో సిగ్నల్ రాకపోవడం, తర్వాత వచ్చేసి కెమెరా ఓపెన్ చేస్తే కెమెరా ఓపెన్ కాకపోవడం, ఇటువంటివి జరిగాయి అన్నట్టు. అంటే ఆ కస్టమ్ రామ్ మొత్తం ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత నిన్న జీమెయిల్ ఐడి ఇచ్చేసి లాగిన్ అవ్వడం అంతా జరిగింది. కాకపోతే సిమ్ కార్డ్స్ వేస్తే డిటెక్ట్ అవ్వలేదు, తర్వాత కెమెరా సరిగ్గా పనిచేయలేదు. ఓకే. సో దానికోసం ఏం చేశానంటే ఒక 4-5 సార్లు కూడా నేను ఏంటంటే ఈ కస్టమ్ రామ్ డౌన్లోడ్ చేసుకొని వేరే సోర్సెస్ నుంచి ఈ కస్టమ్ రామ్ని ఇన్స్టాల్ చేసి చూశాను. అయినా కూడా లాభం లేదు. అంటే మొత్తానికి ఏంటంటే మీరు బిగినర్స్ అయ్యారనుకోండి, స్టార్టింగ్ మీకు ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇటువంటివి ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కంపల్సరీ ఆ డెవలపర్కి సంబంధించిన రివ్యూస్ చదివిన తర్వాతనే ఈ కస్టమ్ రామ్స్ అనే వాటిని ఇన్స్టాల్ చేసుకోండి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దానికోసం నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టానని చెప్పాను కదా, దాన్ని కార్డులో ప్లే చేస్తాను, మీరు కార్డులోకి వెళ్ళి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.